ఓం శ్రీ గురుభ్యో నమః. వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాస్టర్ ఈకేగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య శిష్యులకి శరణాగతి గ్రంథంగా సాధనా మార్గాన్ని నిర్దేశిస్తూ అనుగ్రహించిన గ్రంథం గోదా వైభవం. ఇప్పటికీ శిష్యులలో ఎవరికైనా ఏదన్నా సమస్య వచ్చి పరిష్కారం ఎట్లా అని అనుకున్నప్పుడు గోదా వైభవం దాంట్లో మనకి పరిష్కారాన్ని చూపించటం జరుగుతుంది. ఇది నిర్వచన పద్యకావ్యం, 30 అధ్యాయాలు. ఒక్కొక్కటి గోదాదేవి ధనుర్మాస సమయంలో శ్రీవ్రతాన్ని ఆచరిస్తూ పొందిన అనుభూతి. ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క భౌతిక పరిమితిని గోద ఏ విధంగా అధిగమించిందో తెలియచేస్తుంది. అదే విధంగా ప్రతివారు తమని గోదగా భావించుకుని ఏ విధంగా భౌతిక పరిమితులను అధిగమించి పరంజ్యోతిలో లీనమయ్యే జ్యోతి స్వరూపంగా పరిణమించాలో మధురంగా సూచించారు మాస్టర్ గారు ఈ మధుర భక్తి రస నిర్భర కావ్యంలో. ఒక మహాకవి, ద్రష్టయి ఋషికల్పులు అయినటువంటి వారు, వారి రచనలో ఇతివృత్తం అంటే కథాభాగం అంతఃసూత్రంగా ఉంటుంది. దానికోసం చదవటం జరుగుతుంది. కానీ ఆ దారానికి ఎన్నో కూర్చబడి ఉంటాయి. ఖగోళ శాస్త్ర విషయాలు, వేద శాస్త్ర పురాణాదుల అంతరార్థాలు, సాధనాపరమైన అంశాలు, ఉపాసనాపరమైన రహస్యాలు, వ్యక్తిత్వ వికాసం, కుటుంబ సంబంధాలు, ఆచార వ్యవహారాలు, ప్రవర్తన నియమాలు, సమాజ శ్రేయస్సు, ప్రకృతి సౌందర్యాలు, ఇలా ఎన్నో అంశాలు. కవిత్వ దృష్టితో గమనిస్తే అపురూపమైన పదబంధాలు, సమాసాలు, ఉపమానాలు, అలంకారాలు, భావానుగుణమైన శయ్య, అనుభూతి లోకాలలో విహరింపచేసే రసస్ఫురణ, రసానుగుణమైన శైలి, ఛందో వైవిధ్యం మొదలైన వాటితో ఉత్తమ కవిత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది. ప్రత్యక్షర రసస్ఫూర్తితో ఆనంద సిద్ధిని కలిగిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఒక్కచోట చేర్చితే అదే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య తపస్సమాధిలో దర్శించి మనకందించిన గోదా వైభవం. ఇతివృత్తం మధుర భక్తి నిర్భరం. దానిని మనోయవనికపై దర్శింపచేసింది మాస్టర్ గారి చిన్నతనంలో దేహత్యాగం చేసిన వాత్సల్యపూర్ణ వారి మాతృమూర్తి. అన్ని భక్తి మార్గాలు ఒక్కటేనని సూచించే వ్యంగ్య వైభవం ఇది. అమ్మ తానే బోధగా దర్శనమిచ్చి కుమారునికి ఆ మధుర భక్తి రస నిర్భర కావ్యాన్ని ఉపదేశం చెయ్యటం అన్నది ఎంతటి అద్భుతమైన సర్వరస సమన్వయ విషయము మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ విషయము మనం మామూలుగా అనుకున్నటువంటిది కాదు. దానిని వారే తన గ్రంథానికి ముందు మాటలో పరిచయం అన్న పేరుతో మనకి తెలియచేయటం జరిగింది. నిజమే, మహర్షుల కావ్యాలు వారి యొక్క వ్యాఖ్యానంలోనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారు దానిని పరిచయం చేసినప్పుడే మనకి పరిపూర్ణంగా అర్థం కావటం జరుగుతుంటుంది. దానికి ప్రారంభంలో వారు ఏం చెప్పారు, ఆ పరిచయం వారి మాటల్లోనే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా మనం పూర్తిగా అర్థం చేసుకుందాం, విందాం. స్వస్తి శ్రీ విరోధి కృత్నామ సంవత్సర కార్తీక శుద్ధ పూర్ణిమ నాటి రాత్రి
భాగవతము దశమస్కంధమున బృందావన వీధిని కృష్ణుడు నింపిన వేణుగాన వర్ణన ఘట్టము పారాయణ చేయుటలో బృందావన దివ్య జీవన మాధురి అనుభవము నిండినది. ఒక గ్రంథాన్ని పారాయణ చేసినప్పుడు ఏం జరగాలి? అక్షరాలని దాటి అంతకన్నా పై స్థాయికి వెళ్ళి ఆ అక్షరాలు ఏ భావననైతే మనకి తెలియచెప్తూ ఉన్నాయో ఆ భావన మన మనస్సులలో నిండి దానితో పాటుగా ఆ భావన ఏ అనుభూతిని కలిగిస్తుందో అటువంటి అనుభూతి మనస్సు నిండా దాటి ఆత్మలో మనకి అనుభూతం కావాలి. అలాంటి అనుభూతి వారికి లభ్యమైందని మనకి చెప్తున్నారంటే నిరంతరం వారు పొందిందే. మనకెందుకు చెప్తున్నారు? పారాయణలు చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అని తెలియజేస్తున్నారు. ఆ అనుభవము అంతర్వాహిని అయి అవ్యక్త కావ్య బీజ బిందువై అంతర్లీనమగు నాదం అంకురింప చేసినది. కావ్యం ఒక బిందువై నాదం దాని నుండి వచ్చింది. అది గోదయను భూదేవిని పాదుకొని, గోదాదేవి భూమి నుండే కదా ఉద్భవించింది. ఆ భూదేవిలో అలా ఒక బీజంలాగా పాదుకుందట. కావ్య రచనకు ఆలవాలమైంది. ఆలవాలం అంటే పాదు. కార్తీక బహుళైకాదశి శుక్రవారము రాత్రి 12:15 వేళ స్వప్నలీలగా విల్లిపుత్తూరు శ్రీకృష్ణుని వక్షమున కలువ పువ్వుల దండనలంకరించి సవరించుచున్న గోదాదేవి మూర్తి ఆ వెలుగు స్పష్టంగా గోదాదేవి రూపంలో ఆయన కండ్లకి కనిపించిందట. తెలివి కలిగి అప్రయత్నముగా కావ్యరచన ఆరంభింపబడినది. స్వప్న లీలలో నుండి మెలకు వచ్చి మెలకువ రాంగానే తన ప్రయత్నం లేకుండానే కావ్య రచన ఆరంభింపబడినది. అంటే కావ్య రచన చేయడం అనేది మొదలు పెట్టబడింది. ఎవరి చేత అని కూడా చెప్పాల. ఈ మొత్తంలో మనం గమనించినట్టయితే ఎక్కడ నేను చూశానని గాని, నేను రాశానని గాని, నేను రచన మొదలు పెట్టానని గాని, నేను అన్న పదం మనకి ఇక్కడ కనపడదు. ఎందుకంటే ఆ సమయం ఏదైతే ఉందో వారు చెప్పింది గమనిస్తే అర్థం అవుతుంది. సమయం ఎప్పుడు అంటే రాత్రి 12:15 వేళ అన్నారు. అంటే 12:15 సరిగ్గా అర్ధరాత్రి దాటుతూ ఉన్నటువంటి సమయం. ఏమిటది? మనకి చెప్తారు కదా, యానిశా సర్వభూతాని, సర్వభూతాలు ఏ నిశలో అయితే నిద్రిస్తూ ఉంటాయో ఆ సమయంలో జాగర్తి సంయమినః, సంయములు మేలుకొంటారు. అంటే తమ ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి వారు, అంటే ఇంద్రియాల యొక్క ప్రకోపం లేనటువంటి వారికి మెలకు వస్తుంది. ఎలా వస్తుంది? వాళ్ళు తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఆ అసలైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాని నుండి ఏది లోకానికి అందవలసిందో దానిని అందించగలిగినటువంటి స్వచ్ఛమైన మనఃపృత్తి కలిగినటువంటి ఆత్మశుద్ధత కలిగినటువంటి వారికి స్ఫురణకొస్తుంది. మన వంటి వారికైతే కనపడినటువంటి దానికి మన ఇష్టానిష్టాలు కొద్దిగా జోడించబడుతూ ఉంటాయి. కానీ అక్కడ అది ఉండదే. అంచేత స్పష్టంగానే ఏదైతే యథాతథంగా రావాల్సి ఉంటుందో అది వస్తుంది గనక ఆ సమయంలో మెలకువ వచ్చి కావ్య రచన ఆరంభించబడినది అనడంలో ఇందులో తన ప్రమేయం లేదు. పైగా మన వంటి వాళ్ళు ఎక్కడా పొరపాటు పడకుండా అప్రయత్నముగా, నేనేం ప్రయత్నం చేయలే, కావ్య రచన అదే మొదలైంది. అంటే ఎక్కడా కూడా నేను అనేటటువంటి అహంకారం మనకిక్కడ లేశ మాత్రం కూడా, అణుమాత్రం కూడా కనపడదు. అది నా ప్రమేయం కాదు, అది జరిగిందంతే. ఈ జరగడంలో నా వల్ల జరిగిందనేటటువంటి చిన్న అహంకారానికి కూడా, నా వల్ల జరిగిందనేటటువంటి చిన్న అహంకారానికి కూడా అక్కడ అవకాశం లేదు. అది జరిగింది, జరగవలసింది, జరిగింది అంతవరకు. అంతగా అహంకారాన్ని నుండి దూరమై అహంకార విదూరంగా చెప్పడం అన్నది మహర్షులకి తప్ప మానవ మాతృలకి సాధ్యమవుతుందా? నాటి నుండి అవిచ్ఛిన్నముగా ఈ కావ్యము రూపుగొనినది. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే అసలు ఎక్కడా ఆగటం అన్నది లేదు, అది వస్తూనే ఉంది. అందొక ఘట్టమును కొందరు ప్రియమిత్రుల గోష్ఠిలో పఠించుట జరిగినది. మరి
మధుర పదార్థం ఒక్కరూ తినరు కదండి. ఇతరులతో దానిని పంచుకున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం ఎప్పుడు కూడా రెట్టింపు అవుతుంది. సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది కనుక, అందులోనూ తనదంటూ ఏమీ లేనటువంటి వారు అన్ని అందరికీ పంచటమే జీవిత లక్ష్యంగా కలిగినటువంటి వారు గనక దాన్నైనా పఠించటం జరిగింది. సహృదయులైన శ్రోతలలో ఒకరగు శ్రీ మధిర కన్నబాబు గారు లేచి నిలబడి కావ్యముద్రణం ఆరంభింప శాసించి తన్ముద్రణమునకగు ద్రవ్యమును వాగ్దానము చేశారు. ఇక్కడ శాసనం అంటే ఎవరైనా సరే స్వార్థరహితంగా పనిచేస్తూ ఉన్నప్పుడు దానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి వారు సాక్షాత్తు భగవంతుడి ప్రేరణతో ఇస్తారు కనుక అది భగవత్ శాసనంగా స్వీకరించారు. ఆ వెంటనే 1-2 దినములలో ముద్రణ ప్రారంభమైంది. అప్పటికి కావ్యం పూర్తి కాల, కావ్య రచన జరుగుతూనే ఉంది, ముద్రణ ప్రారంభమవుతూనే ఉంది. ఇలా జరిగి పుష్య శుద్ధ త్రయోదశి బుధవారం సాయం సమయమున 5 గంటలకు కావ్య రచన పూర్తి అయినది. ఎప్పటికీ ఆ సమయం కూడా చూడండి, ఇది మనకి తిథుల ప్రకారం చెప్పిన అంటే 13-11-71 రచనారంభము, 29-12-71 పరిసమాప్తి. అంటే పూర్తిగా ఇంకా జనవరి వచ్చేస్తుంది. ఈ మధ్యలో ధనుర్మాస సమయంలో అది పూర్తవడం జరిగింది. ధనుర్మాసానికన్నా ముందు ప్రారంభమై ధనుర్మాసంలో రచన కొనసాగి అది పూర్తవుతూ ఉండేటటువంటి సమయానికి పూర్తయింది. ఇది రచన మన కళ్ళకి కనిపించే విషయమైతే దానికి అసలైనటువంటి నేపథ్యం ఎలా ఉందో కూడా చాలా చక్కగా చెప్పారు. నా చిన్నతనమున విష్ణు సాన్నిధ్యమును చేరిన మా తల్లి గారు తిరిగి గోదాదేవిగా దర్శనమిచ్చిన అనుభూతి ఈ కావ్య రచన యందు నాకు పవిత్ర భావమును కలిగించిన ఒక విశేషము. శృంగార రసభరమైనటువంటి కావ్యాలని చదివేటప్పుడు ఎటువంటి భావనతో చదవాలో రసజ్ఞులైనటువంటి వారికి తెలియచెప్తున్నారు, పఠితలకి లేక శ్రోతలకి. శృంగారం ఉంటుంది, అది జీవితంలో ఒక భాగం. కానీ అది ఎంత పవిత్రమైనది అంటే తన పుట్టుకకి కారణమైనటువంటి తల్లి యొక్క శృంగారంగా మనం భావించినప్పుడు ఆ పవిత్రత ఉంటుంది అని తన అనుభూతిని మనతో చెప్పి పంచుకుని రచనలు చదివేటప్పుడు ఏ విధమైనటువంటి భావనతో చదవాలో స్పష్టంగా చెప్పారు. ఇది అర్థం చేసుకున్నాక ఏ కావ్యం చదివినా, ఏ వర్ణన చూసినా ఎంతటి పవిత్ర భావం కలుగుతుందో ఆలోచించండి. వేద సంహితలలో, పురుష సూక్తములో, విష్ణు సూక్తములలో, శ్రీ భూనీళా సూక్తములలో ఆది ఋషులచే అనుభవింపబడిన విష్ణు భక్తి మార్గ సంప్రదాయము సర్వ ఋషీంద్రులచే బహుధా గీతము చెయ్యబడినది. పరాశరులచే విష్ణు పురాణమున విస్తృతి చెందినది. మనకి భక్తి అన్నదేదో తరువాతి కాలంలో వచ్చింది, ప్రాచీన కాలంలో అస్సలు భక్తి అన్నది లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఏదైనా చెప్పచ్చండి, పూర్తిగా తెలిస్తే కదా. పైన చూస్తే రకరకాల అభిప్రాయాలు. ఈ విష్ణు భక్తి ఎక్కడుంది? వేద సంహితల్లో ఉంది, పురుష సూక్తంలో ఉంది, విష్ణు సూక్తంలో ఉంది, శ్రీ భూనీలా సూక్తాల్లో ఉంది. ఎలా ఉందంటే ఋషులు దాన్ని అనుభవించి మనకి తెలియచెప్పారు. ఇక్కడ దీన్ని ప్రత్యేకంగా విష్ణు భక్తి మార్గ సంప్రదాయం అని ఎందుకు చెప్తున్నారు అంటే వారందరూ చూసింది సమస్తమైనటువంటి విశ్వంలోను విష్ణువుని చూశారు గనక ఈ విశ్వంలో కనపడే ప్రతి చిన్న అంశంలోనూ ఆ చైతన్యాన్ని, విశ్వవ్యాపకుడైనటువంటి విష్ణువు యొక్క చైతన్యాన్ని దర్శించినటువంటి వారు గనక విశ్వంబు విష్ణుండు అని విష్ణు సహస్రనామంలో మొట్టమొదట చెప్పింది. అది భాగవతం యొక్క విస్తృతి. మనకి విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అనే నామమే ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక సమన్వయం ఈ మాటల్లో మనకు కనపడుతుంది. పైకి వారు భక్తులు కాదేమో అని అనిపించినా, భక్తులుగా స్పష్టంగా తెలియకపోయినా ఈ అర్థం తెలిసిన తర్వాత అది భక్తి అని బాగా తెలుస్తుంది. అది విష్ణు పురాణంలో విస్తృతంగా ఉంది. నారద మహర్షి వల్ల భక్తి సూత్రములలో ఉపదేశింపబడిన ఈ అనుభూతియే నారదుల నుండి వ్యాసులకు భాగవతమను పేర సంక్రమించినది. భాగవతం అంతా భక్తి ప్రధానం. ఆ భాగవతాన్ని వ్యాసుడికి నారదుడు ఉపదేశించాడు. ఆయనకి అధికారం ఎలా ఉంది అంటే భక్తి సూత్రాలని ఆయన సూత్రీకరించి, అందరూ సూత్రాలు చదివి అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోలేరు కనుక అందులో ఉన్నటువంటి దానిని
అర్థం మనం బాగా తెలుసుకోవాలి అంటే, అది మన వంట పట్టాలంటే కథల రూపంలో బాగుంటుంది అని ఉపదేశం చేస్తే, అదే మనకి భాగవతంగా లభ్యమైంది. భాగవతము దశమ స్కంధమున గోపికల మధుర భక్తిగా రూపచిత్రణమందిన ఈ అనుభూతి దక్షిణ భారతమున ద్రవిడ దేశమున పన్నిద్దరాళ్వారుల నిరుపమాన కవిత మాధురి జరి విభవముగా ప్రవహించి శ్రీ వైష్ణవ సంప్రదాయము వెల్లివిరిసినది. ఇదేంటి ఆ భాగవతము దశమ స్కంధంలో ఉన్న భాగవత దశమ స్కంధంలో ఉన్నటువంటి విష్ణు భక్తి అన్నది ఏదైతే ఉందో అది కొంత విష్ణు భక్తి అయినా మధుర భక్తి, గోపికల మధుర భక్తిగా రూప చిత్రణం. భాగవతం మొత్తం అంతా భక్తే, అది కూడా చిత్రం. భాగవతంలో భక్తి అన్ని రకాలుగా ఎందుకుందండి? విశ్వం యొక్క ఆవిర్భావము ఇవన్నీ చెప్తున్నారు, ఇదంతా కూడా భక్తి అవుతుందా? అంతా భక్తే. ఎందుకంటే ఈ విశ్వమంతా భగవత్ స్వరూపమైనప్పుడు విశ్వంలో ఉన్న దేని గురించిన తత్వం తెలుసుకున్నది భక్తి అవుతుంది కదా. కనుక ఆ విధమైనటువంటి భక్తి భాగవతం మొత్తం వ్యాప్తి చెంది ఉన్న దశమ స్కంధంలో గోపికల మధుర భక్తిగా రూపొందింది. ఈ అనుభూతి దక్షిణ దేశంలో ద్రవిడ దేశంలో 12 ఆళ్వారుల యొక్క నిరుపమాన కవితా మాధురి జరీ విభవంగా వచ్చి, ఇదంతా కూడా ప్రత్యేకమైనటువంటి మార్గంలో మనకి దక్షిణ దేశంలో ఆళ్వారుల రూపంలో ఉంది. వీళ్ళందరూ కూడా విష్ణువు యొక్క పరివారము, ఆయుధాలు మొదలైనటువంటి వాటి యొక్క అవతారాలుగానే పరిగణించబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆనాటి సామాజికమైనటువంటి అవసరం అది. ఈ ఆళ్వారులే పరమ గురువులు కాగా యామున మునీంద్రుని వలువ వలన భగవద్రామానుజులు లోకమున వెలయించిన విశిష్టాద్వైత సంప్రదాయము నెలకొన్నది. ఈ ఆళ్వారుల్ని గురువులుగా భావించి వాళ్లే గురువులుగా అయితే యామున మునీంద్రుడు ఉన్నాడు, ఆయన వల్ల భగవద్రామానుజులు తాను ఉపదేశం పొంది ఈ విష్ణు భక్తిని ప్రత్యేకంగా ఒక పద్ధతిగా, ఒక మార్గంగా విశిష్టాద్వైత సంప్రదాయం అన్న పేరుతో లోకంలో వ్యాప్తి చెందించారు. అటువంటి 12 మంది ఆళ్వారులలో విష్ణు చిత్తుడు అనేక విధాలుగా ప్రాముఖ్యం ఉంది ఆయనకి. ఒకటి ఏమిటంటే విష్ణు చిత్తుడు అన్నది ఆయనకున్న బిరుదనామం, పెరియాళ్వారు అనేటటువంటిది ఆయనకున్న శ్రేష్టాభిధానం. అంటే అందరూ చాలా గౌరవంతో ఇచ్చినటువంటి పేరు. ఆయన పెంచినటువంటి కుమార్తె గోదాదేవి. ఈ విశేషం ఏమిటంటే 12 మంది ఆళ్వారులలో 2 వీళ్ళు. తండ్రి గారు పెరియాళ్వారు, పెద్ద ఆళ్వారు, ఆళ్వారుల్లోకి పెద్ద. ఎంత పెద్ద? శ్రీ మహావిష్ణువుకి మంగళాశాసనం చెయ్యగలిగినంతటి పెద్దవాడు. మరి అంత పెద్దవాడు కనుకే ఆయనకి పిల్లని ఇచ్చేటటువంటి మామగారుగా కూడా మారాడు. ఆయన కుమార్తె అయినటువంటి గోదాదేవి కూడా ఆ 12 మంది ఆళ్వారులలో ఒకే ఒక స్త్రీ ఆళ్వారు. 11 మంది పురుషులు, ఒక్క స్త్రీ ఈ ఆళ్వారుల జాబితాలో మనకి కనపడుతూ ఉంటారు. భక్తిమూర్తి అయిన గోదాదేవి రచించిన శ్రీ ప్రబంధము తమిళ భాషలో తిరుప్పావై అను పేర ప్రసిద్ధమై ఉన్నది. మూర్తిభవించిన భక్తి అంటున్నారు మాస్టర్ గారు గోదాదేవిని. అందలి మంగళ గీతములను పాసురములు అందరు. ధనుర్మాసమున ఆమె భక్తి వివసయై 30 దినములలో స్వామిని 30 పాసురములలో కీర్తించెను. ఆ పాసురములనన్నిటినీ ధనుర్మాసమున వైష్ణవ సంప్రదాయము వారు పఠించి వ్రతమును అవలంబింతురు. శ్రీకృష్ణుని అనుగ్రహమునకై గోప కన్యలు కాత్యాయని వ్రతమును అనుష్ఠించిన కథ ఈమె భాగవతము నుండి గ్రహించి తానును శ్రీవ్రతమను పేరున ధనుర్మాస వ్రతమునారంభించినట్లు సంప్రదాయము వలన తెలియచున్నది. గోదాదేవి కథ వైష్ణవ సంప్రదాయ తమిళ గ్రంథములలోనున్నది. ఇది మొత్తం ఎవరెవరు గోదాదేవి గురించినటువంటి రచనలు చేశారో కూడా తెలియచెప్తూ వారి నుండి తాను గ్రహించినటువంటి విషయాలని చెప్పి వారి పట్ల తనకున్నటువంటి కృతజ్ఞతని కూడా మాస్టర్ గారు ఇక్కడ వెలువరిస్తూ ఉన్నారు. అంటే ఏదైనా విషయం ఒకరి నుంచి గ్రహించినప్పుడు వారి పట్ల కృతజ్ఞత తెలియచెప్పాలి. లేకపోతే దాన్ని ఏమంటారు? గ్రంథాల విషయానికి వస్తే గ్రంథ చౌర్యము అంటారు. అందులో ఉన్న విషయమే కదా ఇది అన్నట్టయితే నేను దాని నుంచి స్ఫూర్తి పొందాను అని గనక చెప్పినట్టయితే ఆ గ్రంథం పట్ల ఉన్న గౌరవం తెలుస్తుంది, లేకపోతే దొంగతనంగా పరిగణించబడుతుంది. అందుకని ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే ఇంకా వివరాలు కావాలని ఎవరైనా ఈ గ్రంథం చదివిన వాళ్ళు అనుకుంటే
వాటికి ఆకరాలు ఏమున్నాయో చెప్తున్నారనమాట. తెనుగున భైరవకి విరచించిన శ్రీరంగ మాహాత్మ్యము అను పద్యకావ్యమున ఈ కథ చిత్రించబడింది. అటుపైని కవితా సమరాంగణ సార్వభౌముడగు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని స్వతంత్ర కల్పనలతో కూర్చి గోదా కళ్యాణ కథను ఆముక్తమాల్యద అనపరగిన మహాప్రబంధముగా రచించి ఆంధ్ర శారద నర్చించెను. అందరికీ తెలిసిందే ఆముక్తమాల్యద. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని పేరు పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటిది. రాయల వారికి సమకాలికుడు అనదగు తాళ్లపాక తిరువెంగళనాథుడు రచించిన పరమయోగి విలాసము అను ద్విపద కావ్యమున గోదా కళ్యాణ కథ ఉన్నది. తరువాత సిద్ధరాజు తిమ్మరాజు రచించిన పరమయోగి విలాసము అని పద్య కావ్యమున కూడా ఈ కథ ఉన్నది. కొన్ని చిన్న మార్పులతో గోదా కళ్యాణ కథాంశము ఈ విధముగానున్నది. అంటే ఒక్కొక్క దాంట్లోనూ స్వల్పంగా తేడా ఉంది గాని మూలం ఉన్నటువంటి కథ మాత్రం ఇది అన్నింటిలో ఉన్నదాన్ని సూత్రప్రాయంగా సామాన్యంగా అంటే కామన్ గా అంటామే అలా ఉన్నటువంటి కథ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనకి తెలియాలి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విశేషం ఉంటుంది. అదేమిటి అంటే పాండ్యదేశమున విల్లిపుత్తూరు అనే గ్రామము కలదు. దానినే ధన్వి నగరము అని కూడా అందురు. విల్లు అన్నా ధనువు అన్నా ఒకటి. అందు విష్ణు చిత్తుడను యజుశాఖీయ బ్రాహ్మణుడు కాశ్యప గోత్రోద్భవుడు వసించుచుండెను. అతడచ్చటి ఆలయమున గల బటపత్రసాయిని సేవించుచు స్వామి తోటను పూలు పూయించుచు మాలికాకరణ సేవలో ద్వయమంత్రానుష్ఠానపరుడై జీవించుచుండెను. అతనికి సంతతి లేదు. ఒకనాడు తులసివనమున కుట్టిమమున ఒక స్త్రీ శిశువు కనిపించెను. కుట్టిమం అంటే అలా కుండీలాగా కడతారు, చిన్న అరుగులాగా కడతారు గట్టు. అతడు ఆమెను గొని వచ్చి స్వామియే తనకు ప్రసాదించనని ఎంచి భార్యకు అప్పగించెను. వారి గారాభమైన పెంపకమున ఆమె పెరిగి యువతి అయి కృష్ణుని యందు మధుర భక్తి భావన పొందెను. కృష్ణునికై విరహపడి నిశలయందు నిద్రింపక చెలికత్తెలతో కలిసి స్వామిపై మధుర గీతములను పాడుచు స్వామిని సేవించుచుండెను. ఆమెకుపచరించుచున్న చెలికత్తెలు పూర్వ జన్మ స్మృతి గలవారై ఆమె పూర్వము సత్యభామయే ఇప్పుడు గోదాదేవిగా జన్మించెనని ఉన్మీలనము చేసిరి. ఉన్మీలనం అంటే కళ్ళు తెరుచుకునేట్టు చేశారంటే జ్ఞానోదయం కలిగించారు అంటే వారికి అర్థమైంది. అదే విషయం గోదాదేవి కూడా చెప్పారు. గోదాదేవి తండ్రితో 108 దివ్య తిరుపతుల స్వాములను దర్శించి అందు తన మనస్సును ఆకర్షించిన శ్రీరంగేశ్వరుని యందు ఐక్యమందెనని వైష్ణవ గ్రంథములు చెప్పుచున్నవి. రాయలవారు దీనిని మార్పు చేశారు. తండ్రితో యాత్రలు చేస్తూ శ్రీరంగం వెళ్లి అందులో ఆవిడ శ్రీరంగంలో ఉన్న రంగనాథుల్లో ఐక్యమైపోయిందని వైష్ణవ గ్రంథాలు చెప్తుంటే రాయలవారు కొంచెం దాని కావ్యత్వం కల్పించడానికి చిన్న మార్పులు చేశారు. గోదాదేవి విరహమును చూచి అమాయకుడైన విష్ణు చిత్తుడు అది ఒక వ్రతమని తలచి స్వామితో విన్నవించుకొనును. స్వామి ఆజ్ఞ మేరకు ఆమెను శ్రీరంగమునకు కొనిపోయి రంగేశ్వరుని దర్శనము చేయించెను. రంగడు ఆమెను చూచి మోహించి తన అంతఃపురమున చేర్చి పల్లకిలో గోదాదేవి మాయ రూపముని నిలిపెను. విల్లిపుత్తూరునకు తిరిగి వచ్చిన విష్ణు చిత్తుడు పల్లకిలో గోదమాయమగుట ఎరిగి కృష్ణునితో మొరబెట్టుకొనును. కృష్ణుడు ధైర్యము చెప్పగా మరల పల్లకిలో గోదాదేవి కనిపించెను. ఆమెను కృష్ణుడి ఆజ్ఞపై శ్రీరంగమునకు కొనిపోయి రంగనికిచ్చి వివాహము చేశాను. రంగడు గోదా సహితుడై లోకముల నేలుచున్నాడు. ఈ విధముగా సంప్రదాయ గ్రంథములలో లభించిన గోద కథలో కావ్యమునకు సరిపడినట్టి విస్తృతి లేదు. గోదాదేవి జీవితమునకు సంబంధించిన సన్నివేశములేవియూ ఈ కథలో సేకరింపబడలేదు. ఈ కారణముననే ప్రబంధ రచన చేసిన రాయల వారు కూడా గ్రంథమునకు చాలినంత కథని ముచ్చుటకై ఈ కారణమునని ప్రబంధ రచన చేసిన రాయల వారు కూడా గ్రంథమునకు చాలినంత కథని ముచ్చుటకై యామునాచార్య చరిత్రము, ఖాండిక్య కేసి ధ్వజుల కథ, మాలదాసరి కథ అను ఉపాఖ్యానములను గోదా విష్ణు చిత్తుల కథలతో పొందుపరచను. ఇందలి ఉపాఖ్యానములు ఒక్కొక్కటే
గోద కథ కన్నా పరిమాణమున మించిపోయినవి. కావ్యం అంటే పెద్దదిగా ఉండాలి గనక ఈ వైష్ణవ భక్తి సంప్రదాయానికి సంబంధించిన కథలు కొన్ని చేరిస్తే అవి నిజానికి గోద కథ కన్నా పెద్దవైపోయినాయి. ప్రస్తుత కావ్యమునందు గోదా వైభవం ఒక్కటే ఉద్దేశింపబడినది. కావ్యత్వ సిద్ధికై సన్నివేశములు స్వతంత్రముగా కల్పింపబడినవి. అవియును సంప్రదాయ కథలోని పరమార్థమునకు విజాతీయములు కాకుండునట్లు ఉపబృంహణాత్మకముగా కల్పన చేయబడినవి. ఇందులో కల్పించబడినటువంటి సన్నివేశాలు ఏవి కూడా సంప్రదాయ కథల్లో ఉన్నటువంటి ఇతివృత్తం ఏదైతే ఉందో గోదాదేవికి సంబంధించింది దానికి భిన్నంగా లేదు, దానికన్నా మార్పుగా ఉండలేదు. అలా ఉన్నట్టయితే తప్పు కదా, అసలు కథని మార్చకూడదు కదా. అయితే ఉన్నది ఏమిటంటే దానికి ఉపబృంహణము అంటే దాన్ని కొంచెం విశాలంగా చేయడం, విస్తరించటం, వికసించేట్టుగా చేయడంగా ఉన్నాయి. ఇందు గోదాదేవి అనుభూతి అంతయు ధనుర్మాసమునందలి 30 దినముల అనుభూతిగా 30 ఖండములుగా రచింపబడినది. అంటే తిరుప్పావైలో మనకి తెల్లవారుజామున గోదాదేవి చెలులని నిద్ర లేపుతూ పాడినటువంటి పాసురాలే ఉన్నాయి. మిగిలిన సమయం అంతా ఏం చేసింది ఆవిడ సాధన ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ ఈ ఒక్కొక్క అధ్యాయంలో ఆవిడ అనుభూతి ఎట్లా ఉంది, ఏం పరిణామం జరిగింది, ఇవన్నీ కూడా బాగా వివరించి 30 రోజులకు సంబంధించి 30 ఖండాలుగా రచించారు. రచించారని మనం అంటున్నాం, ఆయన ఏమన్నారు, నేను రచించానంటల్లా, రచింపబడినది అన్నారు. అంటే తాను ఒక సాధనం మాత్రమే, అసలు రచించటం అనేటటువంటిది జరిగింది, జరిపించినది వేరే ఉన్నారు అని చెప్తున్నారు. ఇందలి కథాంశము ఈ దిగువ విధమున కాననగును. సంప్రాప్త యవ్వనయైన గోదాదేవి ఒకనాడు గుడిలోని మదన గోపాలుని దర్శించుచు మధుర భావమునకు లోనైనది. విరహావస్థను అనుభవించుచు తనలో కలిగిన పరిణామమునకు తానే అచ్చెరువందుచు చెలికత్తెలతో ప్రసంగించుచు నిదురలేని జాగరణం ఆరంభించిన క్రమముగా బృందావనమునందలి గోపికల అనుభూతిని చవిచూచినది. అనుదినము వేకువనే స్నానము చేసి స్వామిని దర్శనము చేయునప్పుడెల్లా స్వామి చూపులు శృంగార గర్భితమై సంచలనములు కలిగించినది. స్వామిని కౌగలింపవలనని అభిలాషపడమినను తొలుతన సాధ్యమైనది. ఒకనాటి వేకువను చీకటులలో గోద స్నానమాడి వచ్చుచుండగా దీర్ఘిక కడ నీలదేహమైన ఆజానుబాహోగు దివ్యమూర్తి ఒకడు హార కిరీటాది భూషణముల వాడు, బ్రేళ్లకు రవ్వల ఉంగరములు ధరించిన వాడు గోదను వెనుక నుండి స్పృశించినట్లు అనుభూతి కలిగినది. ఈ అనుభూతి సత్యమో భ్రాంతియో తేలలేదు. అనుదినము అతడు వచ్చిపోయిన వెంటనే తన వాలుజడలోని ముద్దబంతి పువ్వు మాయమగుచుండెను. ఆలయమునకు వచ్చి చూడగా స్వామి వేణువు పైన అలంకరింపబడి ఉండెను. ఇది ఆవిడకి కల్పించినటువంటి మాయ. ఆ కొలను దగ్గర కనిపించినటువంటి వాడు తన్ని స్పృశించిన క్షణాన తల్లో పువ్వు మాయమవడం, ఆ పువ్వేమో ఆలయంలో స్వామి యొక్క వేణువు మీద ఉండడం. ఏమిటిది? వైఖరి భేదమున ఆ వింత వ్యక్తి ఆలయములోని కృష్ణుడు కాడని సందేహించి గోద భయపడెను. వైఖరి అంటే తనని తాను వ్యక్తపరుచుకునేటటువంటి తీరంటే మాట, చేష్ట, కదలిక, ఇవన్నీ వైఖరి. ఆలయములోని స్వామిని వేడుకొని వాస్తవ స్థితిని గ్రహించుటకు గోద యత్నించెను, కాని లాభం లేకపోయాను. ఇంతలో గోద మేనమామ తన కుమారునితో వచ్చి గోద సంబంధమును నిశ్చయింపబునెను. గోద దుఃఖపడి స్వామి కడకేగి స్వామినే వరించి తిననియు తనను అనుగ్రహింపమనియు వాపోయెను. విష్ణు చిత్తుడు పూజావసానమున చేయు మాలా కైంకర్యమున గోద దండలు కట్టి తండ్రికి అందించుచు ఆ మాలికలచే అలంకృతుడైన స్వామిని చూచి ఒంటరి సమయమున మధుర భావమున పరవశించుచుండెను. ఇట్లుండగా గోద చెలికత్తెలలో ఒక్కతేగు హేమకు ఒక స్వప్నము కలిగెను. ద్వారకలో సత్యభామ కోపగృహమున రుసరుసులాడుచుండెను. శ్రీకృష్ణుడు ఆమెను అనునయించి గరుత్మంతునిపై సత్యభామ సహితుడే స్వర్గమునకు పోయి పారిజాత వృక్షమును తెచ్చి ఆమె వనమున నిలిపెను. ఇదంతా పారిజాతాభరణ వృత్తాంతం. ఇలా చాలా చక్కగా మరి ఒక దృక్కోణంలో మనకు అందించారు. అందు పూచిన పుష్పములతో ఆమె ఒక అందమైన మాలిక కట్టి తెచ్చి
కృష్ణుని కంఠమున అలంకరింపబోయెను. కృష్ణుడు ఆమె కరములను స్పృశింప మాలిక ఆమె మెడను అలంకరించెను. ఆమె మరి ఒక మాలికను ఉద్యమింపగా కృష్ణుడిట్లనెను, నీవు ధరించిన మాలయే ధరించుటకు నాకు అభిలాష కలిగినది, దానినే నా వక్షమున నిల్పుము. ఇట్లు కోరి అతడా మాలికను అలంకరించుకుని, ఎన్ని జన్మములకైనా నీవు ధరించిన మాల నాకు జ్ఞప్తియుండును, నేనే కోరి ఈ మాలికను ధరింతును అని వరమిచ్చెను. ఈ స్వప్నమున సత్యభామ బాలకమంతయు అచ్చముగా గోదాదేవి వలెనున్నది. ఈ వృత్తాంతమును విన్న గోదాదేవి హేమ అదృష్టమునకు మెచ్చుకుని అభినందించెను. విష్ణుచిత్తుడు ఒకనాడు స్వామి నర్చించు వేళ గోద పరిస్థితిని తెలిపి మొరపెట్టుకొనును. నాటి రాత్రి తనకును స్వామి స్వప్నానుభూతి కలిగింపుమని స్వామిని ప్రార్థించిన గోదకు నిదుర ముంపు వచ్చి స్వప్నము కలిగెను. అందు స్వామి తెల్ల గుర్రములను పూంచిన రథమును దిగి దర్శనమిచ్చెను. ఒక చేత శంఖము, ఒక చేత స్తోత్రము ఉన్నది. కనులలో దీక్ష గంభీర రేఖ కనిపించెను. అతడు ఆమెకు శరణాగతి రహస్యమును బోధించెను. స్వామి కలిగించిన అనుభూతిని స్వీకరింపవలనే గాని ఇట్టి అనుభూతి కావలను అని కోరరాదు. భక్తి అనగా వ్యామోహము కాదు. ఈ బోధ నుండి మేల్కాంచిన గోద ఆ మర్నాడు హరివాసర వ్రతమును అనుష్ఠించెను. ఆ మరునాడు ఆమెకు మరల స్వప్నము కలిగి సృష్టి ప్రళయముల దర్శనము, రూపాతీతుడగు విశ్వాత్మ పురుషుని అనుభూతియు కలిగినవి. మనసు కోరిన రూపము మమతతో త్రిప్పులు పెట్టుననియు, కోరక లభించిన రూపము నిత్యమనియు ఉపదేశము లభించను. ఆయన చేసిన ఉపదేశం అంతా ఇక్కడ సంక్షిప్తంగా చెప్పారు. వివరంగా ఆయా అధ్యాయాలు చదువుకుంటున్నప్పుడు మనం తెలుసుకుందాం. ఆ మరునాడు దేవాలయములోన కలిగిన మధుర భావమున గోద స్వామిని కౌగిలింపగలిగెను. స్వామి ఉపదేశ బలమున తల్లిదండ్రులతో ఇట్లు చెప్పెను, మన ఇలవేల్పగు మదన గోపాలునకు నన్ను నేను సమర్పించుకొంటిని, ఇదియే నా నిర్ణయము అనిన విని తల్లిదండ్రులు గుడికేగి స్వామితో మొరపెట్టుకుని నిష్ఠురములాడిరి. గోద మనస్సు ప్రశాంతి చెంది సక్రమమైన కార్యరూపము వహించుటకు ఆమెను శ్రీరంగమునకు యాత్ర చేయింపుడని స్వామి ఆజ్ఞాపించెను. విష్ణుచిత్తుడు సపరివారముగా గోదతో శ్రీరంగమునకు పోయెను. దారిలో మన్నారు గుడి స్వామిని దర్శనము చేసిరి. అతటను శ్రీరంగమునను కలిగిన అనుభవముల వలన రంగేశ్వరుడు తన కృష్ణుడే అనియు, తాను రంగేశ్వరుని యందు శమించుటే కృష్ణుని సంకల్పమనియు ఎరిగిన గోదాదేవి శ్రీరంగేశ్వరుని గర్భాలయమున స్వామి దర్శన వేళ సశరీరముగా మాయమయ్యను. రంగడు తన పుత్రికను అపహరించనని నిందించి గోడు పెట్టిన విష్ణుచిత్తుడు విల్లి పుత్తూరు వచ్చి మొరపెట్టుకొనను. కృష్ణుడు అభయప్రదానము చేయగా గోద మరల విష్ణుచిత్తునకు దర్శనమిచ్చెను. శ్రీకృష్ణుని ఉపదేశమున విష్ణుచిత్తుడు గోదను రంగేశ్వరునికిచ్చి వివాహము చేసెను. ఆ వెలుగు అందులో ఆ స్వప్నంలో 12:05 కంటే అర్ధరాత్రి. అందరూ యానిశా సర్వభూతానాం అని చెప్తారే, అన్ని భూతములు నిద్రిస్తూ ఉండేటటువంటి రాత్రి సమయంలో జాగర్తి సంయమైన సంయములు మేలుకొని ఉంటారు. వారి చైతన్యం అప్పుడు మేలుకుంటుంది. ఆ సమయంలో చక్కగా ఆయనకి విల్లిపుత్తూరులో ఉన్న శ్రీకృష్ణుడి వక్షస్థలంలో కలువ పూల దండ అలంకరిస్తూ ఉన్నటువంటి గోదాదేవిగా ఆయనకి దర్శనమిచ్చిందిట. తెలివి కలిగి అప్రయత్నంగా కావ్యరచనం ఆరంభింపబడినది. చూడండి, ఇందులో మొత్తంలో ఎక్కడా నేను చేశాను అన్న మాట మనకి కనపడదండి. అలా జరిగింది అన్నారు. ఎలా జరిగింది? నా ద్వారా జరిగింది అనేటటువంటి ఆ చిన్న అహంకారం కూడా కనపడదు. ఎందుకంటే ఇది విశ్వ ప్రణాళికలో ఎప్పుడు ఏది వ్యక్తమవ్వాలో అది వ్యక్తమవుతుంది. అర్హత కలిగినటువంటి వారి యొక్క శరీరాలు వివాహము విల్లిపుత్తూరులో స్వామి పర్యవేక్షణలో జరిగినది. దేవతలను ఋషులను విష్ణుచిత్తుడు ఆహ్వానింపగా వైభవముతో పెండ్లి జరిగెను. లక్ష్మీ సహితుడైన రంగేశ్వరుని ఇంట తాను క్రొత్తగా అడుగు పెట్టిన జీవితం ఎట్లుండునా అని తలచిన గోదకు శ్రీరంగడు పూర్వస్మృతి కలిగించి ఈమె కూడా శ్రీదేవితో కూడా
శాశ్వత స్వరూపయై తన వక్షమున చరించిన విషయమును స్మృతి పదమునకు తెచ్చెను. శ్రీ భూ నీల సహితుడగు శ్రీ వైకుంఠవాసుడు అవతారములెత్తుటకును, శ్రీ భూదేవులు విడిపోయి మరల తన సాన్నిధ్యము చెందుటకును గల కారణములను అతడు వివరించెను. శ్రీ భూనీల స్వరూప తత్వములను జ్ఞప్తి చేసి గోదను శ్రీరంగమునకు కొనిపోయి శాశ్వత విహారమున ఆమెకు స్వస్థానం అనుగ్రహించి సర్వాంతర్యామి అయి విహరించెను. ఇది ఈ గోదా వైభవ కావ్యంలో ఉన్న కథ సంక్షిప్తంగా. ఇందు విల్లి పుత్తూరున గల స్వామి వటపత్రశాయి అని పూర్వ వైష్ణవ గ్రంథములలోనున్నది. నాకు కలిగిన స్వప్నానుభూతిని అనుసరించియు గోదా కథలోని మధుర భక్తిని అనుసరించియు అందలి స్వామి వేణుగోపాలుడని నా కావ్యమున నిర్దేశించితని. సంస్కృత కవితా సంప్రదాయమున విషమ వృత్త రచనకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. ఋగ్వేద మంత్రదష్టలకు ఆది ఋషులే విషమ వృత్తములలోని సౌందర్యమును లోకమునకు చవి చూపినారు అని ఉదాహరణలు ఇచ్చారండి. మనకి తెలిసినవి అందులో ధాతా పురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాణ్య పంధ అయనాయ విద్యతే. వేదవాంగ్మయమున ఈ వైచిత్రిలోని అనుభూతి బహుళ ప్రచారమునందినది. భారతమున వ్యాసుడు కూడా అందరి విశిష్టతకు మురిసి అనుకరించినట్లు ఉదాహరణలు పెక్కులు గలవు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషుంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఇవి తెలిసినవే గనక మాస్టర్ గారు మనకు ఉదాహరణలు ఇచ్చారు. మనకి తెలిసినవి అని వాటిని ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ మార్గముననే కాళిదాసుదులు కూడా విషమ వృత్తములను ఆదరించిరి. ఆంధ్ర లాక్షణికులలో అప్పకవి దీనిని అంగీకరించెను, కానీ కవులు ఎక్కువగా ఆదరించినట్లు కనపడదు. నాకు ఈ మార్గమునందు గల వ్యక్తిగతాభిలాషతో నా కావ్యమున 2వ రాత్రి ఘట్టమున 3వ పద్యమున మత్తేభము చెంపకమాల లక్షణములతో విషమ వృత్తమును రచించి తిని ఇందలి విశిష్టతకు సహృదయులే ప్రమాణము అని చక్కగా తన కావ్యానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనం మనంతట మనంగా తెలుసుకోగలమా లేదా అని ఏ దృష్టితో ఈ కావ్యాన్ని చదవాలి, చదివిన తర్వాత అయ్యో ఆముక్తమాల్యదలు ఇట్లా లేదే, శ్రీరంగ మహాత్మ్యంలో ఇట్లా లేదే అని ఎవరైనా అంటారేమో, అటువంటి విమర్శలకి తావు లేకుండా వాటి విషయాలు ప్రస్తావిస్తూ తన అనుభూతిని ఇందులో జోడించానని చెప్పారు. తనదైన అనుభూతి తనదిగానా అని విశ్వనాథ వారు చెప్పినట్టు కావ్య భూమికలలో, యోగ భూమికలలో, తపో భూమికలలో ఏది దర్శనమిస్తే అది వారి పట్ల సత్యం కనుక ఆ విధంగా వేణుగోపాలుడుగా ఆ విల్లిపుత్తూరు స్వామిని తాను చిత్రించాను అని మనకి తెలియచెప్తూ కావ్యంలో ప్రవేశించమంటున్నారు. ప్రారంభంలోనే తన తల్లి యొక్క స్తుతి చేస్తూ కావ్యారంభం చేస్తున్నారు. తన గురించి కూడా చెప్పుకున్నారు. శ్రీపతి శతకంలో చివరి పద్యంలో విక్రాల వంశాన్వయుడా అని చెప్పుకున్నారే గాని అంతకు ముందు దాకా తన గురించి లేదు. ఇక్కడ తన శుభాశంసనంలో ఇవన్నీ చాలా చక్కగా తన గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ కావ్యాన్ని సమర్పించేటటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పుకున్నారు. ఎవరికి సమర్పించుకున్నారు చూడండి. దేహమునిచ్చి మానసము తీర్చి వివేకము కూర్చి కావ్య సందోహమునందు నాయికగా దోచిన మూరితి పేర్చి భక్తి సమ్మోహన సత్త మార్గగతి మూలము నిండిన లోతులేర్చి లోను హల మాధురి మహిమలూర్చిన తల్లికి కావ్యమిచ్చి ఈ శరీరం ఇచ్చి మానసిక స్థితిని చక్కగా తల్లి తొలి గురువు కదా, ఆ మనస్సుని చక్కగా తీర్చిదిద్దిందే, వివేకాన్ని నేర్పించిందే కాదు, తన రచనలో కావ్య నాయికగా కూడా ఉండి తనకి మాధుర్యాన్ని అందించినటువంటి తల్లికి కావ్యాన్ని అంకితం ఇచ్చానన్నారు. అంటే కావ్య నాయికల పట్ల రచయితకే కాదు సరే మనందరికీ కూడా
చదువుతున్నటువంటి వారందరికీ కూడా ఎటువంటి పవిత్ర భావం ఉండాలో తెలియచెప్తున్నారు. భూమియు నీరు వెల్గ నిలము గగనమ్ము మనస్సు బుద్ధియున్ నామతియున్ విశుద్ధమున నర్చు పరా ప్రకృతి స్వరూపమై నేమము గూర్చి లీనమై నిండిన 30 వర్షముల్ వ్రతంబై మన చేసి ఈ విభవమందిన తల్లికి కావ్యమిచ్చితిన్. ఇవన్నీ కూడా పరాప్రకృతి స్వరూపమే పంచభూతాత్మికమైనటువంటి తన తల్లి 30 సంవత్సరాలు జీవితాన్ని ఒక వ్రతంగా గడిపినటువంటి నా తల్లికి ఈ కావ్యాన్ని అంకితం ఇస్తున్నాను. చిన్నతనంబునందెప్పుడో చెప్పిన భాగవతాన పద్యముల్ సన్నుత మంత్రమూర్తులై సాగగా భక్తికి బీజ రూపముల్ తిన్నని మొక్కలై మొలిచి తీయని కావ్యము పందిరల్లి నీ సన్నుత మూర్తి వైభవపు సౌరభముల్కెను నీకు సంగీతిన్. చిన్నప్పుడు తల్లి నేర్పిన భాగవతంలో పద్యాలే మంత్రాలై భక్తికి బీజాలై చిన్న మొక్కలై మొలిచి పెద్దవై ఇప్పుడు కావ్యం అనేటటువంటి పెద్ద పందిరికవి విస్తరించాయన్నారు. అంటే పిల్లలలో భక్తి ఉండాలి అంటే ఆ బీజం చిన్నప్పుడు తల్లి నాటవలసి ఉంటుంది అనే ఒక గొప్ప భావన చెప్పకుండానే చెప్తున్నారు మనకి. పుట్టు ఒసంగి ఆత్మకును పుట్టు ఒసంగిన వేదమాతవై నిట్ట వెలుంగు చుక్కవై నిండితి శ్యామల వర్ణమూర్తివై పట్టున పచ్చితేనె చవి పట్టిన కృష్ణుని వేణుగానముల్ ముట్టిన సాధువౌ పెదవి పూచిన అక్షర రూపమిచ్చితిన్. జన్మే కాదు ఆత్మ పుట్టడానికి కారణమైనటువంటి వేదమాతగా వెలుగు చుక్కగా నిండినటువంటి నీకు నేను అంతేకాకుండా అలా వర్ణం కృష్ణుడి రూపంగా కూడా ఇచ్చి పచ్చి తేనె కృష్ణుని వేణుగానాల్లో నుంచి వచ్చింది ఏదైతే ఉందో అది నా పెదవి నుండి అక్షర రూపంగా వచ్చింది ఏదైతే ఉందో అది నీకు నేను ఇస్తున్నాను, సమర్పణ చేస్తున్నాను అని తల్లికి ఈ కావ్యాన్ని అంకితం ఇస్తున్నారు. కన్న రుణంబు తీర్చుకొనగాదు సుమి, ఇది ఎంత మాట. నే కన్నది నూత్న రూపముగా కాంచిన వైభవమెల్లగోదగా నిన్ని రచించు కావ్యమది ఇచ్చితి మెచ్చితి నాకు నేనే ఇంకెన్నటికైన జన్మలకు ఈయమకే జనింపగోరెదన్. ఈ కావ్యం ఇచ్చినంత మాత్రాన కన్న రుణం తీర్చుకున్నానా? ఎంత మాట అసలు! ఇది రుణం తీర్చుకోవడం కానే కాదు. తనువున నిన్ను గొల్చితి నితాంతము నాచిన నాటి రోజులన్ మనసున నీ పరోక్షమున మంపితి నీ జపమందులీనమై అనువుగ కావ్య పావన పయస్సుల గ్రోలిన భక్తి జిహ్వతో అనుపమ వాంగ్మయార్చన మహర్నిశముల్ పొనరింటు నీ గతిన్. ఎన్ని జన్మలైనా ఇటువంటి తల్లికే పుట్టాలను కోరుకుంటున్నానంటూ శరీరంతో నిన్ను నేను నిరంతరం చిన్నప్పుడు సేవించుకున్నది ఇప్పుడు శారీరకంగా ఆవిడ లేరు, భౌతికంగా. అందువల్ల నీ జపంతో నీ పరోక్షంలో నిన్ను నా జపంలోనే నిలబెట్టుకున్నాను. కావ్యము అనేటటువంటి పవిత్రమైన పాలను గ్రోలుతున్నాను. అప్పుడు శారీరకంగా పాలను గ్రోలితే ఇప్పుడు కావ్యపానము అనేటటువంటి పాలను నీ నుండే నేను స్వీకరిస్తున్నాను. దానితో ఈ వాంగ్మయార్చన నిరంతరం ఈ పద్ధతిగానే చేస్తాను అన్నారు. పచ్చ బంగారు మేని రూపంబు కరగి శ్యామలంబైన వర్ణ దర్శనమొసంగు నీగళంబున చిరముగ నిల్చుగాక గోద గుణబద్ధమౌ పద్య కుసుమమాల. తల్లిగారు బంగారు రంగులో పసిమిగా ఉంటే అది నెమ్మదిగా కరిగి శ్యామల వర్ణంగా మారిపోతూ ఉంది. కృష్ణుడుగా కూడా దర్శనమిచ్చింది ఆవిడే. అలాంటి నీకు నీ గళంలో స్థిరంగా ఈ గోదాదేవి గుణాలతో కూర్చబడినటువంటి పద్యాల మాల. అంతేకాదు, గుణము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది. గోదాదేవి యొక్క గుణాలతో కూర్చబడినటువంటి పద్యమాల అంటే ప్రతి పద్యంలోనూ గోదాదేవి యొక్క గుణం ఉంటుందని, గుణము అనే దానికి స్వభావము లక్షణము అనే అర్థంతో పాటు తాడు కూడా. గోదా అనేటటువంటి తాడుకి ఇన్ని పద్యాలు గుచ్చబడ్డాయి. ఈ గుచ్చబడినటువంటి పూలమాల నీ కంఠంలో స్థిరంగా ఉండేటట్టుగా
నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పి తల్లిగారికి ఈ మాల, గోదాదేవి ఏ విధంగా అయితే కృష్ణుడికి పాసురాల మాల, పామాల ఇచ్చిందో, పూమాలతో పాటు పామాల కూడా ఇచ్చిందట ఆవిడ, పాసురాలనే మాల. అదే విధంగా ఈ తల్లిగారికి గోదాదేవి అనేటటువంటి తాడుకి లేక గుణానికి గుచ్చబడిన సద్గుణాలు అనబడే పూల వరుస ఏదైతే ఉందో అది నీ కంఠానిలో ఉండేటట్టుగా నేను సమర్పిస్తున్నాను, అది ఎల్లకాలం ఉండుగాక అని ఆవిడ్ని ప్రార్థిస్తున్నారు. మరి మాతృభక్తి, జగన్మాతృభక్తి, ప్రకృతి మాత భక్తి, గోదామాత భక్తి, ఇలాంటివివో ఎన్ని చెప్పాలో అవన్నీ మూర్తిభవించినటువంటి గోదా వెలుగుని ఇచ్చేటటువంటిది, వాక్కుని ఇచ్చేటటువంటిది, ముక్తిని ఇచ్చేటటువంటిది, ఇలా సమస్తమైన మనకి కావలసిన అన్ని భావాలని ప్రసాదించేటటువంటి గోదా వైభవ కావ్యాన్ని మనకందించి, అటు తల్లి మెడలో దండగానే కాదు, మనకి దండగా అంటే దండనగా, అంటే శిక్షణ, ఇక్కడ వేరే శిక్ష అని అర్థం కాదు, ఒక శిక్షణ ఇచ్చినట్టుగా, సాధన ఎలా చెయ్యాలి అని ఒక మార్గనిర్దేశిగా గోదాదేవి వైభవాన్ని కీర్తించేటటువంటి గోదా వైభవం మనకి అందించినటువంటి మాస్టర్ గారికి ప్రణామాలతో మరొక్కసారి ఆయన్ని కీర్తించుకుందాం. 1972లో ప్రచురించబడినటువంటి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి గోదా వైభవానికి 23 సంవత్సరాల తరువాత, అంటే 1995లో వ్యాఖ్యానం రచించబడి గురు పూజల సందర్భంగా ఆవిష్కరించబడింది. ఆ వ్యాఖ్యానాన్ని సమకూర్చినటువంటి వారు శ్రీ చివుకుల రవిశర్మ గారు. దానికి ప్రాశస్త్యం అనేటటువంటి పేరుతో కంభంపాటి పార్వతీ కుమార్ గారు చక్కని ముందు మాటని అందించటం జరిగింది. గోదా వైభవము అను ఈ కావ్యము మధుర భక్తి మార్గమున భగవత్ సాన్నిధ్యము చేరుటకు ప్రకటింపబడినది. ధనుర్మాసమున ఈ మొత్తము కావ్యము ఒక వ్రతముగా ఆచరించు సంప్రదాయము ఏర్పరచబడినది. ధనుర్మాసమనగా మార్గశీర్ష మాసము. మాసములందు నేను మార్గశీర్షము అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపియున్నాడు. అట్టి మాసమందు ఈ గోదా వ్రతము నిశ్చల భక్తితో ఆచరించుచు గోదా వైభవము పఠించుచుండు సాధకులకు భగవత్ దర్శనము, స్పర్శనము, సంభాషణము జరుపుటకు అవకాశం ఏర్పడును. ఈ సంప్రదాయమును కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు సాధక జనులలో పునరుజ్జీవింపచేసిరి. వారు రచించిన ఈ కావ్యము ఎందరో జ్ఞాత అజ్ఞాత సాధకులను మేల్కొల్పినది. ఈ కావ్యముతో పాటు వారు గోదా పూజా విధానము కూడా వసంగినారు. తెల్లవారుజామున 4 గంటలకు తులసికోట వద్ద ఈ పూజలను నర్చి మాసమంతయు మిత సమాహారము భుజించుచు రాత్రి సమయమున దినమునకొక్క ఘట్టముగా కావ్యమందలి 30 ఘట్టములను పఠించుట ఈ వ్రత విధానము. ప్రాతఃసమయమునకు 2 గంటల ముందు కాలము బ్రాహ్మీ ముహూర్తముగా పెద్దలు నిర్దేశించినారు. ఆధ్యాత్మిక అనుభూతికి ఆ సమయము అత్యంత అనుకూలమైనది. మొత్తము సంవత్సరమునకు మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వంటిది. ఏలయన మరుసటి మాసారంభమున జరుగు మకర సంక్రమణము సంవత్సరమునందలి సూర్యోదయముగా జ్యోతిషము తెలుపుచున్నది. మార్గశీర్ష మాసము తత్సూర్యోదయమునకు ముందు కాలముగా వెలుగు ఆవిర్భవించుటకు జరుగు తెర తొలగింపుగా వివరింపబడినది. అందుకై ఈ వ్రతము తెల్లవారుజామున 4 గంటలకు అనగా సూర్యోదయమునకు 2 గంటల ముందు ప్రారంభించుట నిర్దేశించబడినది. ఈ సమయమున సాధకునికి దేవతల యొక్క సహకారము లభించి అంతరంగమున నిద్రించుచున్న జీవ చైతన్యము మేల్కొల్పబడును. అట్లు మేల్కాంచిన జీవ చైతన్యము సూర్యోదయ సమయమున విశ్వ చైతన్యమును అనుభూతి పొందుటకు అర్హత కలిగి ఉండును. ఉదయము 4 గంటల నుండి 6 గంటల సమయమున సప్త ఋషులు, దేవతలు, సప్తమరుత్తులు, సప్త అగ్నులు భగవంతుని సామగాన మార్గమున మంద్రముగా శుద్ధి చేయుచుందురు. అందువలన ఈ సమయము సాధకునకు ప్రత్యేక అనుకూలము కలిగినది.
ఈ మాసమున శుక్లపక్షమునవచ్చు ఏకాదశి తిథి సంవత్సరములో అతి పవిత్రమైన దినముగా ఋషులు గ్రహించి బోధించిరి. దీనిని వైకుంఠ ఏకాదశిగా నామకరణము చేసిరి. ఈ దినమున వైకుంఠ ద్వారములు తెరవబడి సత్సాధకులకు భగవత్ స్ఫూర్తి అందగలదని ఋషులు ప్రకటించిరి. ఈ దినమంతయు సమాధి స్థితి యందుండు సిద్ధులు భూమిపై పెక్కుమంది కలరు. బృందములు బృందములుగా త్రిభుజాకారముగా ఆసీనులై వేదమంత్రములు పఠించుచు పవిత్ర ఆశ్రమములందు ఈ ఏకాదశి పవిత్ర దినముగా భావించు సంప్రదాయము కలదు. త్రిభుజాకారముగా ఏర్పడు బృందము 18 మంది సాధకులతో కూడి వానికి కేంద్రముగా బృందము యొక్క నాయకుడు ఆసీనుడై ఓంకారమునుచ్చరించుచు ధ్యాన నిమగ్నుడగుట మరి ఒక సంప్రదాయము. వర్ణనాతీతమైన అద్భుతములతో కూడిన మార్గశీర్ష మాసమును సాధన మార్గమున సద్వినియోగపరచుట బుద్ధి కుశలత. తన అనుయాయులను పరి విధముల అనుగ్రహించుటకై మాస్టర్ ఈకే వివిధములైన ప్రేరణలను ఇచ్చిరి. అందు ఈ గోదాదేవి కావ్యపఠనము ఒక ముఖ్యమైన ప్రేరణము. ఇందలి మధుర భక్తి పాఠకులను దివ్యానుభూతితో నింపుననుట సత్యము. మాస్టర్ గారి కవితలోని సమగ్ర భావము వచన రూపమున అవగాహన కొరకై అందించుటకు ఈ ప్రస్తుత ముద్రణము ఒక ప్రయత్నముగా నిలచినది. గోదావైభవము తన జీవన సర్వస్వముగా దీక్షభూనిన యోగమిత్రులు శ్రీ ఆనందరావు సత్యనారాయణ గారు ఈ ప్రయత్నమునకు మొదటి ప్రేరణము. ఎందరో సాధకులు ఈ కావ్యమును అవగాహన చేసుకొనుటకు తహతహలాడుట ఈ ప్రయత్నమునకు రెండవ ప్రేరణము. గోదావైభవము ఆవిష్కరించిన నాటి నుండి నేటి వరకు శ్రద్ధాభక్తులతో ఈ వ్రతము ఆచరించుచున్న బుద్ధరాజు కుటుంబము వారు ఈ ప్రయత్నమునకు పూర్తి ప్రేరణ ఇచ్చిరి. త్రిజటగా ఏర్పడిన ఈ ప్రేరణము సఫలీకృతము చేసిన సోదరుడు చివుకుల రవిశర్మ గారికి మా ధన్యవాదములు. మొత్తము ఈ ప్రయత్నమునకు కారణమైన వారందరికీ శ్రీకృష్ణ భక్తి మంద్రముగా మేల్కాంచి నాదముగా వ్యాపించి కృష్ణానుభూతిలో నిలుపవలనని ప్రార్థించుచు ఈ గ్రంథమును సమర్పించుచున్నాము. ఇట్లు కంభంపాటి పార్వతీ కుమార్. ఇంత చక్కగా మాస్టర్ గారి గ్రంథ రచనలోని అంతరార్థాన్ని వివరంగా అందరికీ తెలిసేట్టుగా చెప్పారు. మాస్టర్ కేపీకేగా అందరి చేత నమస్కారాలు అందుకుంటూ ఉన్నటువంటి పార్వతీ కుమార్ గారు. దానిని చదివేటటువంటి ఓపిక కూడా లేనటువంటి వారు చాలామంది ఈనాడు మనకు కనపడుతూ ఉన్నారు. శ్రవణం అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి కనుక దీనిని శ్రవణయోగ్యంగా చెయ్యాలి అనేటటువంటి సంకల్పం 3 సంవత్సరాల క్రితం ఒక ప్రేరణ వల్ల కలగగా దానిని ఇప్పుడు అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రయత్నం చెయ్యాలా వద్దా అనే సందేహంలో ఉన్నప్పుడు నేను శ్రీ సత్యదేవ్ గారిని అడిగితే తప్పనిసరిగా చెయ్యమని వారు నాకు ప్రోత్సాహం అందించారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని కొనసాగించేటటువంటి ధైర్యం చేస్తున్నాను. ఈ ధైర్యానికి వెనుబలం మాస్టర్ గారు మాత్రమే. యకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వస్తి.